హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి జేఈకి సంబంధించి అబ్జెక్షన్ రైజ్ క్వశ్చన్స్ ఏవైతే మనకి దొరికాయో వాటి గురించి విత్ ప్రూఫ్స్, ఎన్సీఆర్టీ ప్రూఫ్స్తో మనం మాట్లాడుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మెయిన్గా మనకి తెలిసిన వాటిలో ఏమేమి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అండ్ వాటి ప్రూఫ్స్ ఏంటి అన్న దాని గురించి చూడొచ్చు. అండ్ దాంతోపాటు వేరే వాళ్ళైనా అంటే జేఈ కాకపోయినా కూడా కొన్ని టాపిక్స్ మీకు తెలుస్తాయి అనమాట ఈ వీడియో ద్వారా. అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు అండ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి అన్నది కూడా క్లారిటీ వస్తుంది. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు టెక్స్ట్ బుక్ నుంచి మనకి గ్రాండ్ ఫినాలే సేల్ అని అయితే జరుగుతుంది అనమాట. 28th నుంచి 31st December వరకు అయితే జరుగుతుంది సేల్ అన్నది. సో చాలా తక్కువ ప్రైస్ కి కేవలం 349 కి, నార్మల్ గా మీకు 615 అలా ఉంటది కదా. సో 1 year పాటు వ్యాలిడిటీతో కేవలం 349 కే టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే ఇయర్లీ దొరుకుతుంది. ఇది మీకు ఈ రోజు నైట్ 12 AM నుంచి 1 AM లోపు 28th December గనక పర్చేజ్ చేస్తే మీకు గ్యారంటెడ్ గిఫ్ట్ కూడా ఉంటుంది అంటున్నారు. బట్ ఆ గిఫ్ట్ ఏంటన్నది నాకైతే తెలీదు, బట్ గిఫ్ట్ అయితే ఉంటుంది అంటున్నారు గ్యారంటెడ్ గా. సో 12 AM to 1 AM లోపు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే. ఎందుకంటే మీకు ప్రైస్ చాలా సాఫ్ట్ రేట్కి వస్తుంది, దాంతోపాటు ఏదో గిఫ్ట్ అంటున్నారు అది కూడా వస్తుంది. అండ్ దీనిలో మీకు మెయిన్ గా పీవైక్యూస్ వస్తాయి అండ్ తర్వాత మాక్ టెస్ట్లు ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఎలాగో మనం మాక్ టెస్ట్ కోసం 2-3 సైట్లు అయితే ఖచ్చితంగా చూడాలి. సో 2-3 సైట్లలో మన ఎగ్జామ్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్కైనా కూడా. సో వాటిల్లో ఒకటి తక్కువ ప్రైస్కి వస్తుంది ఇయర్లీ, కాబట్టి ఖచ్చితంగా తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. అని తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటది. సో అక్కడి నుంచి టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే బై చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 16th December షిఫ్ట్ 1 అనమాట. అండ్ ఇవే కాదు, మీకు వేరే క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు, లేదు ఒకే క్వశ్చన్ ఎక్కువ మంది అడుగుతున్నారంటే దాని గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే మనం ఇంకో వీడియో కూడా చేద్దాం, ఓకేనా. సో ద డార్క్ బ్లూ కలర్ ఇన్ పిహెచ్ స్కేల్ రిఫర్స్ టు అని అయితే చెప్తున్నారు. పిహెచ్ స్కేల్ ఇది మీకు ఎన్సీఆర్టీలో డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో ఉంటది ఈ ఇమేజ్ అన్నది. ఓకే, క్లాస్ 10th సైన్స్ కి సంబంధించి చాప్టర్ 2లో పేజ్ 26 లో మీకు ఈ ఇమేజ్ అయితే దొరుకుద్ది అనమాట. డార్క్ బ్లూ కలర్ అన్నది పిహెచ్ స్కేల్ కి సంబంధించి ఏం కలర్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ వీక్ బేసిక్ సొల్యూషన్ మనకి 3, ఓకేనా. సో యాసిడ్, న్యూట్రల్, బేస్ ఈ 3 ఉంటాయి కదా. యాసిడ్ అంటే 7 కంటే తక్కువ ఉండేవన్నీ యాసిడ్. సో యాసిడ్ అయితే మనకి ఏమంటున్నారు, డార్క్ బ్లూ కలర్ అంటున్నారు. డార్క్ బ్లూ కలర్ ఎక్కడ ఉంది చూడండి, ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ఓకే, రైట్ సైడ్ లాస్ట్ లో ఉంది మనకి. ఓకే, సో రైట్ సైడ్ ఉందంటే లెఫ్ట్ సైడ్ కాదుగా, అంటే యాసిడ్వి కాదు. సో యాసిడ్ కాదంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ న్యూట్రల్ అంటే న్యూట్రల్ 7 చూడండి, 7 బ్లూ కలర్ లో ఉందా? ఉండదు. 7 అన్నది చూడండి, ఈ ఇమేజ్ లో చూసినా ఈ ఇమేజ్ లో చూసినా 7 అన్నది ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ లో ఉంది. సో న్యూట్రల్ కూడా కాదు. ఇంకా మనకి మిగిలిన బేసిక్ లో వీకా స్ట్రాంగ్ గా అన్నది మీకు ఐడియా రావాలి. అయితే మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే బ్లూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? లైట్ బ్లూ మనకి 10-11 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మనకి 13-14 వచ్చేటప్పటికి డార్క్ బ్లూ కింద మారింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే పిహెచ్ ఆఫ్ సమ్ కామన్ సబ్స్టెన్సెస్ షోన్ యాజ్ పిహెచ్ పేపర్, కలర్స్ ఆర్ ఓన్లీ ఏ రఫ్ గైడ్. ఈ కలర్స్ ఎగ్జాక్ట్ అన్నట్టు కాదు, రఫ్ గైడ్ మాత్రమే అని అయితే చెప్తున్నారు. బట్ ఎన్సీఆర్టీలో మనకి ఇచ్చిన ఇమేజ్ ప్రకారం మాట్లాడుకుంటే కూడా డార్క్ బ్లూ 13-14 స్టేజెస్ లో వచ్చింది. అంటే మనకి 8, 9, 10 వాటిల్లో అయితే రాలేదు కదా. సో వీక్ అనడానికి సో ఇట్ సైడే వచ్చింది. సో స్ట్రాంగ్ అనమాట, స్ట్రాంగ్ బేసిక్ సొల్యూషన్ అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు, రఫ్ గైడ్ అంటున్నారు. దాన్ని తీసుకోవాలా వద్దా అని డౌట్ రావచ్చు మీకు. ఇప్పుడు ఈ ఇమేజ్ చూసుకున్నట్టయితే మనం ఇది ఒరిజినల్ గా మనకు ఉండే కలర్. అండ్ ఇంకా మీకు చెప్పాలంటే ఈ 13-14 టైంకి ఇంచుమించు పర్పుల్లోకి వెళ్ళిపోద్ది బ్లూ దాటి. ఓకే, సో డార్క్ బ్లూ వచ్చేటప్పటికి 12th 11 అక్కడే డార్క్ బ్లూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో 12-13 దగ్గర డార్క్ బ్లూ వచ్చేస్తుంది. బట్ స్టిల్ అది కూడా మనకి ఏంటి, అది కూడా మనకి స్ట్రాంగ్ సైడే ఉంది కదా, వీక్ సైడ్ అయితే లేదుగా, 7 దగ్గరలో అయితే లేదుగా. సో ఆన్సర్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ బేసిక్ సొల్యూషన్ అవుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళు మీడియం అలా ఏమైనా ఇచ్చున్నా మనం ఆలోచించవచ్చు. బట్ ఓన్లీ స్ట్రాంగ్ వీక్ అన్నారు కాబట్టి అసలు గొడవే లేదు. సో 4th ఆప్షన్ దీనికి రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇది ఒకసారి చూడండి. సో ఈ క్వశ్చన్ ఎవరికైనా రాంగ్ అయితే అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి చూడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 17th December షిఫ్ట్ 1 అనమాట.
ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కార్బన్ ఆటమ్స్, వాట్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, ఇట్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్ అండ్ రింగ్స్. లాంగ్ చైన్స్ అండ్ రింగ్స్ ఫామ్ అయ్యేది కార్బన్ ఆటమ్స్ ఏ ప్రాపర్టీలోకి వస్తుంది, కోవలెంట్ బాండ్ కి సంబంధించిందా, స్టేబుల్ బాండ్ విత్ అదర్ ఎలిమెంట్సా, మల్టిపుల్ బాండ్సా, టెండెన్సీ టు ఫార్మ్ సింగిల్ బాండ్సా అని అయితే అడుగుతున్నారు. ఇది కూడా క్లాస్ 10 సైన్స్ చాప్టర్ 4 పేజ్ 61 చూస్తే మీకు ఇక్కడ నేచర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఎనేబుల్స్ కార్బన్ అని అయితే ఉంటది. ఇక్కడ చూడండి మీరు, దీస్ కాంపౌండ్స్ మే హ్యావ్ లాంగ్ చైన్స్ ఆఫ్ కార్బన్, బ్రాంచ్డ్ చైన్స్ ఆఫ్ కార్బన్ ఆర్ ఈవెన్ కార్బన్ ఆటమ్స్ అరేంజ్డ్ ఇన్ రింగ్స్. లాంగ్ చైన్స్ అండ్ రింగ్స్ అన్నవి ఫామ్ అయ్యేది ఎందులో, మీకు కోవలెంట్ బాండ్ లో అనమాట. ఓకేనా, ఆ ప్రాపర్టీనే క్యాటినేషన్ అంటాం అనమాట. ఓకే, దీని గురించి చూసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట, ఎబిలిటీ టు ఫార్మ్ కోవలెంట్ బాండ్స్ అనమాట. ఓకేనా, సో ఇది కూడా రైజ్ చేసుకోవచ్చు ఎవరికైతే 17th December షిఫ్ట్ 1 లో ఈ క్వశ్చన్ తప్పు అవుతుందో. సో నెక్స్ట్ 17th December షిఫ్ట్ 3. ఓకేనా, సో ఇందులో మనకి ఏమి ఇచ్చారు అంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డివైజెస్ లైక్ కాపర్ టీ ఇన్ ఫ్యామిలీ ప్లానింగ్. ఓకే, కాపర్ టీ అన్నది ఫ్యామిలీ ప్లానింగ్ లో దేనికి వాడతారు, పర్పస్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. దీని గురించి మీకు ఎగ్జాక్ట్ గా క్లాస్ 12th బయాలజీ పేజ్ నెంబర్ 44-45 లో మీకు ఇంట్రా యూటరైన్ డివైజెస్ అని ఐయుడిస్ ఉంటాయి, వాటి గురించి ఉంటుంది అనమాట. దీస్ డివైజెస్ ఆర్ ఇన్సెక్టెడ్ బై డాక్టర్స్ ఆర్ ఎక్స్పర్ట్ నర్సెస్ ఇన్ ద యూటరస్ త్రూ వెజైనా. ఓకే, యూటరస్ లో అయితే ప్లేస్ చేస్తారంట ఇట్లాంటి డివైజెస్ అన్ని. ఓకే, అయితే ఇందులో కాపర్ రిలీజింగ్ ఐయుడిస్, వీటిల్లో ఏమేమి వస్తాయి, CUT, CU7, కాపర్ టీ, కాపర్ 7, మల్టీలోడ్ 375. ఓకే, ఇవి అండ్ ద హార్మోన్ రిలీజ్డ్ ఐయుడిస్, ఇవి ఉన్నాయి అన్నమాట. అంటే ఐయుడిస్ లో పార్ట్ ఈ కాపర్ టీ అన్నది. ఓకే, అక్కడ వరకు ఎస్టాబ్లిష్ అయింది ఇప్పటిదాకా. నెక్స్ట్ ఇవేం చేస్తాయి, ఐయుడిస్ ఇంక్రీజ్ ఫాగోసైటోసిస్ ఆఫ్ స్పర్మ్స్ విత్ ఇన్ ద యూటరస్ అండ్ CU ions రిలీజ్ సప్రెస్ ద స్పర్మ్ మార్టాలిటీ. స్పర్మ్ మార్టాలిటీ కదలికని మనకి తగ్గిస్తుంది అనమాట. ఓకేనా, సప్రెస్ చేసేస్తుంది. అండ్ ద ఫెర్టిలైజేషన్ కెపాసిటీ ఆఫ్ స్పర్మ్స్. ఓకేనా, అండ్ దీంతో పాటు ఇక్కడ చూడండి, ఇన్ ఎడిషన్ మేక్ ద యూటరస్ అన్సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్ అండ్ ద సర్విక్ హాస్టైల్ టు ద స్పర్మ్స్. ఓకే, ఇది మెయిన్ పర్పస్, ఇది మెయిన్ అనమాట యాక్చువల్ గా. ఓకేనా, అన్సూటబుల్ ఫర్ ద ఇంప్లాంటేషన్. సో అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, టు ప్రివెంట్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఫ్రమ్ ఇంప్లాంటేషన్ ఆన్ ద యూటరస్ ఆర్ ఇన్ ద యూటరస్. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇంకేం డౌట్ రావచ్చు, ఇక్కడ మనకి టు యాక్ట్ యాజ్ ఫిజికల్ బ్యారియర్ టు స్పర్మ్ కూడా అవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇది చూడండి, మీకు అర్థమవుద్ది. ఇక్కడ చూస్తే వర్క్స్ ప్రైమర్లీ బై ప్రివెంటింగ్ ఫెర్టిలైజేషన్. ఇది ఎలా వర్క్ చేస్తుంది, మన కాపర్ టీ డివైస్ ప్రైమరీగా ఫెర్టిలైజేషన్ ప్రివెంట్ చేస్తుంది. కాపర్ అయాన్స్ రిలీజ్ చేసి క్రియేట్ ఏ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఫర్ స్పర్మ్స్ చేసి రెడ్యూసింగ్ దేర్ మొబిలిటీ అండ్ ఎబిలిటీ టు ఫెర్టిలైజేషన్ ఇన్ ఎగ్, ప్రివెంటింగ్ ఇంప్లాంటేషన్ ఇన్ ఫెర్టిలైజేషన్ అక్కర్స్. ఓకే, సో కాపర్ టీ ఆల్టర్స్ ద యూటరైన్ లైనింగ్, మేక్ ఇట్ ఇన్హాస్పిటబుల్ ఫర్ ఎ ఫెర్టిలైజ్డ్ ఎగ్ టు ఇంప్లాంట్. సో మెయిన్ గా అది చేసేది ఏంటి, యూటరస్ లైనింగ్ ని కరెక్ట్ గా ఇంప్లాంట్ అవ్వకుండా కాపాడుతుంది. అంటే మనకి మెయిన్ గా ఫెర్టిలైజేషన్ జరగకుండా ఇంప్లాంటేషన్ కి యూటరస్ ని అన్సూటబుల్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అన్నది మోర్ సూటబుల్. అయితే ఇప్పుడు సి గురించి మాట్లాడుకుంటే ఎక్స్ప్లెనేషన్, టు యాక్ట్ యాజ్ ఫిజికల్ బ్యారియర్ టు స్పర్మ్ రిఫర్స్ టు కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కి యాక్చువల్ గా లైక్ కాండోమ్స్ ఆర్ డయాఫ్రామ్స్, వీటికి యాక్చువల్ గా ఆ సి ఫిజికల్ బ్యారియర్ ఎగ్జాక్ట్ గా అన్నది వాడతాం. ఓకేనా, సో అక్కడ ఏమవుతుంది, ఖచ్చితంగా ఫిజికల్ గా ఆపేస్తుంది, అసలు ఫిజికల్ గానే మనకి మూమెంట్ ఉండట్లేదు. ఓకేనా, సో ఆ సిచ్యువేషన్ లో మనం అది వాడతాం, కానీ ఈ సిచ్యువేషన్ లో కాపర్ టీ సిచ్యువేషన్ లో వాడమన్నమాట. ఓకేనా, అదే అయితే ఇక్కడ ఇస్తున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ అప్పుడు ఏమవుతుంది, టు ప్రివెంట్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఫ్రమ్ ఇంప్లాంటింగ్ ఇన్ యూటరస్, అంటే ఆప్షన్ ఏ రైట్ అనమాట మనకి. ఓకేనా, సో ఇందులో మీరు రైజ్ చేసే అవసరం ఏం లేదు, బట్ స్టిల్ రైజ్ చేయాలనుకుంటే ఒకవేళ విత్ ప్రూఫ్స్ మీరు 3ని కొంచెం ట్రై చేయొచ్చు. సో అది మనకి తెలియదు మాక్సిమం అయితే ఇస్తారా ఇవ్వరండి, బట్ మోస్ట్ సూటబుల్ ఆన్సర్ అయితే మనకి ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 18th December షిఫ్ట్ 1 లో దానా అనే సైక్లోన్ గురించి అయితే ఇచ్చారు, బే ఆఫ్ బెంగాల్లో వచ్చింది కదా, అది నేమ్ ఎవరు పెట్టారు అన్నట్టు ఇచ్చారు అనమాట. సౌదీ అరేబియా అని ఆన్సర్ అయితే ఇచ్చారు, బట్ రాంగ్ అనమాట.
దీని గురించి మీరు పిఐబి ఆర్టికల్స్ వీటిలో ఎక్కడైనా ప్రూఫ్ కింద తీసుకుని ఇవ్వచ్చు. ఇది యాక్చువల్ గా పెట్టింది ఖతార్ అన్నమాట. ఈ నేమ్ ఇచ్చింది ఖతార్ అన్నమాట. ఓకేనా? సో ఇది ఒకసారి సెట్ చేసి ఖచ్చితంగా రైజ్ చేసుకోండి. ఈజీ బిట్, ఖచ్చితంగా మార్క్స్ అయితే వస్తాయి దీనికి. నెక్స్ట్ 18th December షిఫ్ట్ 1. ఇది కూడా మీరు నారీ శక్తి గురించి చూసుకున్నట్టయితే నారీ శక్తి వందన్ అభియాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2023. ఇదిగోండి 2023, ఇది కరెక్టే. ఓకే, నారీ శక్తి వందన్ అభియాన్ ఎన్షూర్స్ 33% రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ద పార్లమెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఢిల్లీ అసెంబ్లీ. నారీ శక్తి వందన్ అభియాన్ ఆల్సో నోన్ యాజ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2023. అయితే నారీ శక్తి వందన్ అభియాన్ ఎన్షూర్స్ 33% రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఢిల్లీ. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఫస్ట్ సెకండ్ అయితే కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ ఏంటంట, నారీ శక్తి వందన్ అభియాన్ విల్ బీ ఇన్ ఫోర్స్ ఫర్ 10 years ఓన్లీ. ఇక్కడ చూడండి, ద రిజర్వేషన్ ఈజ్ ఇంటెండెడ్ టు బి ఫోర్స్ ఫర్ 15 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమవుతుంది, అప్పుడు స్టేట్మెంట్ 3 అన్నది తప్పు. సో 1 and 2 రైట్ కాబట్టి ఆప్షన్ 4 రైట్ అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ ని 4th ఆప్షన్ రైట్ అని, అంటే ఎగ్జాక్ట్ గా 4th ఆప్షన్ మీ దానిలో 4th ఉండాలని లేదు. 1 and 2 ఆప్షన్స్ కరెక్ట్ బేసిక్ గా, అలా రైజ్ చేయండి. ఓకేనా? సో అట్లా చేయొచ్చు. నెక్స్ట్ 18th December షిఫ్ట్ 2 కి సంబంధించింది. అయితే కన్సిడర్ ఏ పెన్సిల్ డిప్డ్ ఇన్ ఏ వాటర్ ఇన్ ఏ గ్లాస్ బీకర్. ఓకేనా? ఒక గ్లాస్ బీకర్ లో వాటర్ ఉన్నాయంట. ఆ వాటర్ లో పెన్సిల్ అయితే డిప్ చేశారంట. ఇఫ్ ద వాటర్ ఈజ్ రీప్లేస్డ్ బై కిరోసిన్, ఈ వాటర్ ప్లేస్ లో కిరోసిన్ కనుక రీప్లేస్ చేస్తే, ఆర్ టార్పెంటైన్, వాటితో దేంతో అయినా రీప్లేస్ చేస్తే, విల్ ద పెన్సిల్ అపియర్ డిస్ప్లేస్డ్ టు ద సేమ్ ఎక్స్టెంట్. ఓకేనా? ఆ పెన్సిల్ అనేది డిస్ప్లేస్మెంట్ సేమ్ అలాగే అవుతుందా అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం చెప్పారు, ఆప్షన్ ఏమి ఇచ్చారు, నో ద పెన్సిల్ విల్ అపియర్ స్ట్రైట్ అని అయితే ఇచ్చారు. ఓకే, బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ద డిస్ప్లేస్మెంట్ విల్ వ్యారీ యాక్చువల్ గా. సో ఇది మనకి థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా? సో దీనికి రైజ్ చేయొచ్చు. దీనికి మనకి యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ద అపరెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పెన్సిల్ ఈస్ డ్యూ టు ద ఫినామినా ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది రిఫ్రాక్షన్ లోని కాన్సెప్ట్ లోంచి వస్తుంది. ఓకే, బేసిక్ గా మనకి లైట్ మనకి వన్ మీడియం టు అనదర్ మీడియం, అంటే లైక్ ఎయిర్ లోంచి వాటర్ కానీ, లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్ గా ఉన్న ఏ మీడియం లోంచి ఎక్కడికైనా మూవ్ అయినప్పుడు బేసిక్ గా అదేంటి మనకి ఇది రిఫ్లెక్ట్ గానీ, అంటే లైట్ బెండ్ అయ్యేది డిఫరెంట్ గా అవుతుంది అనమాట. ఓకేనా? ఒక మీడియం నుంచి ఒక మీడియంకి అయినప్పుడు నార్మల్ గా స్ట్రైట్ గానే ఉండదు. ఓకే, బెండ్ అయ్యేది డిఫరెంట్ ఉంటుంది. సో అది మీడియం మారిన దాన్ని బట్టి మారుతుంది. కాబట్టి ద ఎక్స్టెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, వాటర్, కిరోసిన్ అండ్ టార్పెంటైన్ ఆల్ హ్యావ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటాయి మూడిట్లకి. ఓకే, వాటర్ హ్యాస్ ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 1.33. అయితే కిరోసిన్ అండ్ ఇంకో దానికి టార్పెంటైన్ కి హ్యావ్ లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాన్ వాటర్, 1.44 ఉంది. Okay, for kerosene and slightly less for turpentine. Okay, when the water is replaced with kerosene or turpentine, the light will bend differently due to the change in refractive index. So ఇది ఇంపార్టెంట్. లైట్ అన్నది డిఫరెంట్ గా ఉంటది, బెండ్ అయ్యేది డిఫరెంట్ ఉంటది అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో చేంజ్ ఉంది కాబట్టి యాజ్ ఏ రిజల్ట్ ద పెన్సిల్ విల్ అపియర్ డిస్ప్లేస్ టు ఏ డిఫరెంట్ ఎక్స్టెంట్. సో పెన్సిల్ సేమ్ అలాగే కనిపించదు, డిఫరెంట్ ఎక్స్టెంట్ కి మూవ్ అయినట్టు కనిపిస్తుంది. సో దిస్ డిస్ప్లేస్మెంట్ విల్ నాట్ రిమైన్ సేమ్ అండ్ ఇట్ విల్ వ్యారీ డిపెండింగ్ ఆన్ ద లిక్విడ్ యూజ్డ్. సో ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ విల్ వ్యారీ అన్నది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ అని ఉంటది. ఓకే, 10th సైన్స్ ది చాప్టర్ 10 లైట్ అండ్ రిఫ్లెక్షన్ పేజ్ నెంబర్ 83లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? బట్ దీని ప్రూఫ్ అన్నది మీరైతే ఎగ్జాక్ట్ గా చెప్పడానికి ఇందులో అవ్వదు, ఎందుకంటే ఆ బుక్ లో ఓన్లీ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. సో యూ కెన్ సెర్చ్ అనమాట. ఎన్సీఆర్టీ అప్రూవ్డ్ ఎగ్జాంపులర్ ఇవి ఉంటాయి, అరిహెంట్, అవి వాటిలోంచి ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ 18th December షిఫ్ట్ 2. ఓకే, 18th December షిఫ్ట్ 2కి వచ్చేటప్పటికి అండ్ ఇందాక క్వశ్చన్ గురించి మాట్లాడాలనుకుంటే దీని ఆన్సర్ అయితే డెఫినెట్ గా 3 అనమాట. దీనికి కూడా అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇది షిఫ్ట్ 2 18th December దానికి వచ్చేటప్పటికి ఏ సొల్యూషన్ యాజ్ ఎ pH ఆఫ్ 8 అంట. ఓకేనా? 8 pH ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ డైల్యూటెడ్ విత్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్, వాట్ విల్ హ్యాపెన్ టు ద pH? క్లాస్ 10th సైన్స్ చాప్టర్ 2 ఫర్ పేజ్ నెంబర్ 44 and 45 చూసుకుంటే మిక్సింగ్ an acid or base with water results in
decrease in the concentration of ions H3O plus or OH minus per unit volume. Such a process is called dilution and the acid or base is said to be diluted. ఓకేనా? సో యాసిడ్ అనుకోండి, యాసిడ్ ఆర్ బేస్ రెండు తీసుకుందాం. దీనిలోకి వాటర్ కలిపేటప్పుడు యాసిడ్ అయితే ఇక్కడ న్యూట్రల్ ఉంది కదా, మనం pH7 న్యూట్రల్ వైపుగా డైల్యూట్ అవుతూ ఇలా వస్తుంది. బేస్ అయితే న్యూట్రల్ వైపుగా ఇలా డైల్యూట్ అవుతూ న్యూట్రల్ దగ్గరకు వస్తుంది. సో రెండు కేసుల్లోనూ డైల్యూషన్ అంటే బేసిక్ ఏమవుతుంది, యాసిడ్ కేసులోనేమో pH పెరుగుతుంది, బేస్ కేసులో pH తగ్గుతుంది డైల్యూషన్ అంటే, అంతే కదా. బట్ ఎగ్జాక్ట్ గా న్యూట్రల్ అవ్వాలంటే దానికి సర్టెన్ క్వాంటిటీ ఉంటుంది అనమాట. అయితే దిస్ ఈస్ బికాస్ డైల్యూషన్ రెడ్యూస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్. ఓకే, OH మైనస్ ని హైడ్రాక్సైడ్ అయాన్స్ అంటారు. వాటి కాన్సన్ట్రేషన్ తగ్గటం వల్ల డైల్యూషన్ అంటాం మనం. మేకింగ్ ద సొల్యూషన్ లెస్ ఆల్కలైన్. ఓకే, దేర్ఫోర్ ఫర్ ఎ సొల్యూషన్ విత్ అన్ ఇనిషియల్ pH of 8 dilute it with an equal volume of water will result in a decrease in pH, though it will remain above 7. ఓకేనా? సో pH అన్నది ఖచ్చితంగా తగ్గుతుంది, కాకపోతే 7 కంటే ఎక్కువే ఉంటది. ఓకేనా? సో అంటే దాని అర్థం మనకది న్యూట్రల్ అవ్వలేదు. సో ఆన్సర్ మనకి ఇట్ విల్ బికమ్ న్యూట్రల్ అన్నారు కదా, అది అవ్వదు. న్యూట్రల్ అయితే అవ్వదు కానీ pH అయితే తగ్గుతుంది. సో ఆన్సర్ 1 అన్నది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది కూడా మీరు రైజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 18th December shift 3 అనమాట. ఇన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇఫ్ మోర్ రియాక్టివ్ మెటల్ డిస్ప్లేసెస్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ ద సాల్ట్ సొల్యూషన్ వాట్ ఈస్ ద రిజల్ట్ అన్నాడు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ కి మనం ఇది చూద్దాం. ఓకేనా? ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కి చూడండి, Zn CuSO4 ఆక్వస్, ఇది సాలిడ్. Zn వచ్చేటప్పటికి CuSO4 ఆక్వస్. సో ఈ రెండు మనకి రియాక్ట్ అయితే ఏమైంది, ZnSO4 ఆక్వస్ అన్న తర్వాత Cu సాలిడ్. అయితే దీన్ని ఎక్స్ప్లెనేషన్ రూపంలో చదవాలి అంటే ద లెస్ రియాక్టివ్ మెటల్ ఈజ్ డిస్ప్లేస్డ్. ఓకేనా? ఏదైతే లెస్ రియాక్టివ్ మెటల్ ఉందో అది డిస్ప్లేస్డ్ అండ్ ద మోర్ రియాక్టివ్ మెటల్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద కాంపౌండ్. అంతే జరిగింది కదా. ఇక్కడ మనకి Zn అన్నది Cu ప్లేస్ లోకి వచ్చేసింది, Cu వచ్చేటప్పటికి బయటకు అయితే వచ్చేసింది. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే అది. ఓకే, సో ఏ మోర్ రియాక్టివ్ మెటల్ కెన్ డిస్ప్లేస్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ ఫ్రమ్ ఇట్ సాల్ట్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ ఈ కేసులో చూసుకుంటే జింక్ మోర్ రియాక్టివ్. ఓకేనా? ఈజ్ ప్లేస్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో కనుక పెడితే కాపర్ ప్లేస్ లోకి జింక్ అయితే వచ్చేసింది అనమాట. జింక్ రీప్లేసెస్ కాపర్ అండ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ సాల్ట్ జింక్ సల్ఫేట్. ఓకే, అండ్ కాపర్ ఈస్ డిస్ప్లేస్డ్ యాజ్ సాలిడ్ అండ్ ఈస్ లెఫ్ట్ బిహైండ్. కాపర్ మనకి సాలిడ్ రూపంలో బయటకి అయితే వచ్చేసింది. దస్ ద లెస్ రియాక్టివ్ మెటల్ కాపర్ ఈస్ డిస్ప్లేస్డ్ అండ్ మోర్ రియాక్టివ్ మెటల్ జింక్ న్యూ ఫార్మ్ కాంపౌండ్. జింక్ తో కొత్తగా మళ్ళీ మనకి కాంపౌండ్ అయితే ఫామ్ అయింది. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఏమవుతుంది, ఆప్షన్స్ ఏమవుతుందో చూసే ముందు ఇంకో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా చూడండి. ఓకే, ఇది చూస్తే సేమ్ అలాంటిదే, ఈసారి ఫెర్రస్ ప్లస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకే, ఈ రియాక్షన్ లో ఐరన్ హ్యాస్ డిస్ప్లేస్డ్ ఆర్ రిమూవ్డ్ అనదర్ ఎలిమెంట్ కాపర్. కాపర్ ని రీప్లేస్ చేసి డిస్ప్లేస్ చేసి ఐరన్ వెళ్ళిపోయింది అండ్ కాపర్ బయటకు వచ్చింది సాలిడ్ రూపంలో. ఓకే, ఇంకా వేరే వేరే ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవచ్చు మీరు. అప్పుడు ఆప్షన్ 2 మనం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 ఏమంటుంది, లెస్ రియాక్టివ్ మెటల్ ఈస్ డిస్ప్లేస్డ్ అండ్ సొలిడిఫైస్. సో అదే జరుగుతుందా చూడండి. ద లెస్ రియాక్టివ్ మెటల్ ఈస్ డిస్ప్లేస్డ్ అండ్ సొలిడిఫైస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓకే, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఎగ్జాక్ట్ మీనింగ్ అది కాదు. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి, బేసిక్ గా లెస్ రియాక్టివ్ మెటల్ ఈస్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ ఇట్స్ సాల్ట్ సొల్యూషన్ బట్ ఇట్ డస్ నాట్ సొలిడిఫై, ఇన్స్టెడ్ ఇట్ రెడ్యూస్ టు ఇట్స్ మెటాలిక్ ఫార్మ్. ఓకేనా? అది సాలిడ్ రూపంలోకి మారుతున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ అది యాక్చువల్ గా తన మెటల్ ఫామ్ లోకి మారిపోతుంది. సో ఆ మెటల్ ఏ ఫామ్ లో ఉందో ఆ ఫామ్ లోకి మారుతుంది అనమాట. ఓకేనా? సో కెన్ ప్రిసిపిటేట్ యాజ్ ఎ సాలిడ్. బట్ ద కీ పాయింట్ ఏమవుతుంది మనకి, ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ బై మోర్ రియాక్టివ్ మెటల్ జింక్ అన్నది రీప్లేస్ చేస్తుంది, అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఏం చెప్తుంది, ద లెస్ రియాక్టివ్ మెటల్ ఈస్ డిస్ప్లేస్డ్, మోర్ రియాక్టివ్ మెటల్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ కాంపౌండ్. ఇది కన్ఫర్మ్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? బెస్ట్ సూటబుల్ ఆన్సర్ ఇది. ఓకే, ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ లో ఇక్కడ సాలిడిఫైస్ అవుతుంది కానీ మెటల్ తన ఒరిజినల్ స్టేజ్ కి వెళ్తుంది. ఓకే, ఇది ప్రైమరీ కాదు, ఇది ప్రైమరీ మనకి ఈ సిచ్యువేషన్ లో. అండ్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఇది కాదు మనకి. ఓకేనా?
సో అది. సో ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఎందుకు కాదు, ఫార్మేషన్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ టిపికల్లీ రిఫర్స్ టు ప్రెసిపిటేషన్ రియాక్షన్ లో యాక్చువల్ గా అలా జరుగుతుంది అనమాట. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో కాదు. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి, ఏ మోర్ రియాక్టివ్ మెటల్ డిస్ప్లేసెస్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ ఇన్ ఏ సాల్ట్ సొల్యూషన్ ఫార్మింగ్ ఏ న్యూ సాల్ట్ అండ్ రిలీజింగ్ ఏ డిస్ప్లేస్మెంట్ యాజ్ సాలిడ్. ఓకే, సో కొద్ది గొప్ప మనకి ఇక్కడ సెకండ్ అంటే ఈ బిట్ లో కొంతవరకు ఈ సెకండ్ ఆప్షన్ కూడా కన్ఫ్యూజింగ్ లాగా అనుకోవచ్చు. రైజ్ చేయాలనుకుంటే మీరు ఈ పాయింట్స్ పెట్టి రైజ్ చేయండి సెకండ్ కూడా, బట్ ఫస్ట్ అయితే పక్కాగా కరెక్ట్ ఆన్సర్ అనమాట. బెస్ట్ ఆన్సర్ కూడా ఫస్టే అవుతుంది. మనకి ఈ ఎగ్జామ్స్ లో ఏమవుతాయంటే 2-3 ఆప్షన్స్ దగ్గరగా ఉన్నప్పుడు బెస్ట్ ఆన్సర్ ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకా మనం దీనికి సంబంధించిన ఇది చదివినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ జింక్ డిస్ప్లేసెస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్ ఈస్ ఫార్మ్ and copper is released as solid while insoluble salts can form in some reactions. అయితే insoluble salts కూడా కొన్ని టైమ్స్ లో ఫామ్ అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ జనరల్ రిజల్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కానీ అది మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కోర్ అది కాదు, ఫామ్ అవ్వచ్చు ఒక్కోసారి. ఓకేనా, ఇన్స్టెడ్ మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ యూజువల్లీ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్స్ ఫామ్ అవటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందంట. ఓకేనా, సో అందుకని మనకి ఫస్ట్ ఆప్షన్ మోస్ట్లీ యాక్యురేట్లీ సూట్ అవుతుంది. ఓకే, ఇవి నాకు కనిపించిన కొన్ని అబ్జెక్షన్ అంటే అందరు రైజ్ చేస్తున్నవి. మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా తెలిసినవి ఉంటే అవి కూడా కింద కామెంట్ చేయండి. వాటి మీద కూడా కుదిరితే మాక్సిమం మనం ఎక్కువ మంది అడిగినవి డిస్కస్ చేయడానికి చూద్దాం. ఓకేనా, అండ్ మీకు వీడియో డెఫినెట్ గా ఎంతవరకు చూసినప్పుడు మీకు డెఫినెట్ గా నచ్చుండొచ్చు. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ మాకు చాలా మోటివేట్గా ఉంటుంది ఇటువంటి మంచి మంచి వీడియోస్ ని ఫాస్ట్ గా రెగ్యులర్ గా ప్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే చాలా ఎఫర్ట్ పడుతుంది, ప్రూఫ్స్ తీసుకోవాలి, క్వశ్చన్స్ ని అరేంజ్ చేసుకుని దాని మీద వర్క్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో మీ సైడ్ నుంచి ఒక లైక్ ఉంటే మాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఇట్ మోటివేట్స్ us. ఓకే, అండ్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అది మన యాప్ లో దొరుకుతుంది. సో చూడండి, యాప్ లో అయితే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అనమాట. మన ఎంబెడెడ్ సెక్షన్స్ లో దొరుకుతుంది మీకు పీడిఎఫ్ అన్నది. ఓకే, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రూఫ్స్ కింద కావాలంటే కూడా సబ్మిట్ చేసుకోండి. ఓకే, అండ్ మీరు కనుక రైల్వేకి ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ డి నుంచి ఎన్టీబీసీ వరకు మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఫిజిక్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, కేవలం 299కే దొరుకుతుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్ కి మీకు ఇటువంటి కాంటెంట్ అన్నది దొరుకుతుంది. అంటే ఇన్స్టిట్యూట్స్ చాలా చాలా హై ప్రైజెస్ అయితే తీసుకుంటాయి వీటికి. సో మీకు ఇక్కడ హండ్రెడ్స్ చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. అండ్ ఇందులో చెప్పిన నేను కానీ లేకపోతే మిగతా మన ఫ్రెండ్స్ కానీ మన టీమ్మేట్స్ వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్ ఆల్మోస్ట్ క్లియర్ చేసిన వాళ్ళే అందరూ. సో ఇట్ మేక్ సెన్స్ కదా. సో ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే డెఫినెట్ గా వర్త్ ఆప్షన్ అవుతుంది మీకు. 100-200 కోసం చూసుకోవద్దు. ఓకేనా, ఎందుకంటే మనకి జాబ్ రావటం అన్నది ఇంపార్టెంట్. చాలా తక్కువ ప్రైసే పెట్టాం కాబట్టి మాక్సిమం సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా తీసుకోవడానికి చూడండి. సో అదే జనరల్ సైన్స్ కావాలంటే కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కేవలం 599కి వస్తుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేవలం 699కే. ఏదైతే ఏఎల్పికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు. సో సిబిటి 2లో మెరిట్ అదే డిసైడ్ అవుతుంది కాబట్టి 699 అది మీకు దొరుకుతుంది, అది కూడా తీసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ 999కి దొరుకుతుంది. ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు సిబిటి 1, సిబిటి 2, పార్ట్ ఏ, సిబిఐటి 1199కే దొరుకుతుంది. కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువకి వస్తుంది కాబట్టి తప్పకుండా చెక్ చేయండి. ఒకవేళ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోండి. అండ్ మీకు ఏమైనా సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ ఒకసారి జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. దాంతోపాటు రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఫాస్ట్ గా అక్కడ పోస్ట్ చేస్తుంటాం. సో ఇది మళ్ళీ అందరికి ఫ్రీయే అనమాట, ఏమి క్లాసెస్ తీసుకునే వాళ్ళకి సెపరేట్ ఏం కాదు. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ స్టడీ గురించి డిస్కస్ చేసుకోవాలనుకుంటారో యూ కెన్ డిస్కస్ ఆన్ దట్. ఓకే, అండ్ పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. ఫైనల్ గా మీకు గనక జేఈకి సంబంధించిన కట్ ఆఫ్ గురించి ఇప్పటిదాకా ఐడియా లేకపోతే దానికి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో చేశాను, అది చూడొచ్చు, ఇప్పుడు స్క్రీన్ లో ఇస్తాను. దాంతోపాటు 8th పే కమిషన్ గురించి రీసెంట్ గా వచ్చిన పర్ఫార్మెన్స్ బేస్డ్ హైక్ వాటి గురించి ఏదైతే మీ శాలరీ మీద జాయిన్ అయితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని వీడియో అయితే చేశాను. సో ఆ 2 వీడియోస్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఫైనల్ గా ఈ వీడియోకి అయితే ఇంతకైతే ఎలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.